శాసనసభ, శాసన మండలి ఎలా ఉండకూడదో దేశంలోని మిగిలిన రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఈ సభలను గనక గమనిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. బహుశా చట్టసభలు ఎలా నడవకూడదు అనే దాని మీద ఏమైనా ట్రైనింగ్ క్లాసులు కనుక వేరే రాష్ట్రాలు కండక్ట్ చేయాలనుకుంటే మన రాష్ట్ర సభలు తీసుకెళ్ళి వాళ్ళ పవర్ వాళ్ళు అక్కడ కనుక డిస్ప్లే చేసుకొని ఇలా తప్ప సభలు ఎలాగైనా నడపండి అని చెప్పుకుంటే అయిపోతుంది. వీళ్ళు సభ్యుల ఇవి చట్టసభల ఇవి చర్చించడం కోసం ఉన్నాయా? అసలు ఆ బీపీలు ఏంటి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? నోరు తెరిస్తే మతం గురించి, నోరు తెరిస్తే చెత్త చెదారం అబద్ధాలు. బా తిరుమల లడ్డు, హెరిటేజ్ ఇందాపూర్ లింకులు, ఈ అంశం మీద ఈరోజు మండలిలో స్వల్పకాలిక చర్చకు లాస్ట్కు ఒప్పుకోవడం ఎందుకు? సభ్యులను మాట్లాడకుండా చివరికి నాకు తెలిసి వైసీపీ సభ్యులను కొట్టంది ఒకటి. వామ్మో, పయ్యోల కేశవ్ గారు బేసిక్గా పాజిటివ్ అభిప్రాయం ఉండే. సీరియస్లీ ఈయనకు సబ్జెక్ట్ ఉంటుంది, విషయ పరిజ్ఞానం బాగా హుందాగా ఉంటారు అని. ఈరోజు సభలో చూసిన తర్వాత రవ్వంతా కూడా గౌరవం లేకుండా పోయింది సార్. సీరియస్లీ నాకు ఫస్ట్ నుంచి బాగా పయ్యోల కేశవ్ గారు అంటే బాగా మాట్లాడతారు, మంచి సబ్జెక్ట్ ఉంటుంది అని ఉండే. బాబోయ్, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? చివరికి అచ్చెన్నాయుడు గారు ఆ మండలి చైర్మన్ని మీరు క్రిస్టియన్, జగన్ క్రిస్టియన్, సభలో చివరికి చైర్మన్ సీట్లో ఉన్న వాళ్ళు కూడా మతాన్ని ఆపాదించేసి మాట్లాడేస్తున్నారా? మతాన్ని ఆపాదించి చివరికి ఎవరి క్రిస్టియన్ ఏంది, ఏం మాట్లాడుతున్నావు అని చైర్మన్ గారు ఎగబడేసారు. అంటే అబ్జెక్ట్ చేసేసరికి అచ్చెన్నాయుడు గారు మరి పక్కన వచ్చి చెప్పినట్టున్నారు, వాళ్ళు వీళ్ళు మిగిలిన మినిస్టర్లు వీళ్ళు క్షమాపణలు చెప్పారు. దీని సభల ఎందుకు జనాల సొమ్ము నాశనం చేస్తారు? జనాల సొమ్ము ఎందుకు నాశనం చేసేది? పోయి ఊరికే ఈ ఎమ్మెల్యే ఎంపీలు ఈ సిస్టమ్ అన్న రద్దు చేసి ఇంకేమన్నా జమీందారు వ్యవస్థను తీసుకొని వస్తే పోతుందేమో. ఆ జనాలు కుక్కిన పీనుగులకు అట్లనే పడి ఉంటారు. ఇవేం ప్రభుత్వాలు, ఇదేం సభ్యులు, ఇదేం కథ? బే ఎంత దారుణం రా అయ్యా. అది ఆ సభ చూస్తూ ఉంటే అన్ని అబద్ధాలను ఎవరు తెరిస్తే సిబిఐ నియమించిన సిట్టుని ఏమీ జంతువులకో లేదన్నా మళ్ళీ ఆ సభలో జంతువులకో కలిసిందని మాట్లాడుతున్నారు. అంటే ఆడ ఏం మాట్లాడినా ప్రొటెక్షన్ ఉంటుందనే కదా. నోడికి ఏది వస్తే అది. వీళ్ళు నాయకులట, వీళ్ళు ఎమ్మెల్యేలట, వీళ్ళు సభ్యులట. ఓర్రే, ఏం కర్మ దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. నిజంగా ఏం కర్మ దాపురించిందయ్యా, ఏ మాట కమాట కానీ.